సినీ కళాకారుల సంఘం మా అధ్యక్ష ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ విజయబావుట ఎగరవేశారు. ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచి ఆధిక్యం కనబరిచారు రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కృష్ణమోహన్ గెలుపును ప్రకటించడంతో రాజేంద్ర ప్రసాద్ అభిమానులు సంబరాల్లో మునిగి తేలారు. 75 ఓట్ల ఆధిక్యంతో రాజేంద్ర ప్రసాద్ గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. గారి ఓటమి కాదు, ఇది జయసుధ గారి ఓటమి కాదు, కానీ మురళీమోహన్ ఆయన ఓటమి ఇవాళ మొత్తం మురళీమోహన్ ఓడిన రోజు ఇది అనమాట. పూర్తిగా ఇప్పటికే 80 ఓట్లు లీడింగ్ లో ఉన్నాడు. లాస్ట్ ఇంకా ఒకటే ఇది ఈ గెలుపు మహత్తరమైన గెలుపు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట కూడా ఎందుకు ఇలా జరుగుతుంది ఏమిటి అని అందరూ కూడా పందాలు వేసుకున్నారంటే చూడండి, ఒక్కొక్కరు లక్షల కోట్ల మీద పందాలు. జయసుధ గారు ఇవాళ 80 ఓట్లు తక్కువలో ఉంది అంటే మురళీమోహన్ గారు 80 ఓట్లు తక్కువలో ఉన్నారని చెప్తున్నా. ఒకటే ఇవాళ రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు అంటే ఓన్లీ కారణం మురళీమోహన్ వల్లే రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. ఆయన మీద ఉన్నటువంటి ఎన్నో రకాలుగా ఎంతో మంది ఇబ్బంది పడ్డటువంటి వారు ఇవాళ ఈ మా అసోసియేషన్లో ఈ నటీనటుల మధ్యన ఒక రకమైనటువంటి తేడాలు తెచ్చి వర్గాలుగా విభజించి తను ఎవరి పేరు చెప్తే ఆ పేరే ఆ క్యాండిడేట్ ఉండాలనుకునే కళలు కన్నటువంటి ఆ మురళీమోహన్ గారి కళలు. ఇదే విషయానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ వద్ద పరిస్థితిని వివరించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు.